శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు, రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 6 ఆదివారం సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్ల నంబర్ 842, కుక్కట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. గలేషియన్స్ చాప్టర్ 5 వర్స్ 10. ఈ యొక్క 10వ వచనంలో 3వ లైన్ అండర్లైన్ చేసుకోండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో 3వ లైన్, మిమ్మును కలవరపెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్ష భరించును. మరి మామూలుగా లేదు, ఎందుకంటే ఆయన ప్రేమ ఎంత అధికంగా ఉంటుంది నీ పట్ల. నాకెవరున్నారు, మాకెవరున్నారు, మాది చిన్న కుటుంబం, మాకంత మనుషుల బలం లేదు, ప్రజాబలం లేదు, ఎక్కువ అంత పెద్ద బలం లేదు, మేము అందరి ముందు భయంతోనే బ్రతుకుతున్నాం, ఈ రకరకాల వేదన చెందుతున్నావు కదా. దేవుడు బలమైన వాడు నీ పక్షముగా ఉన్నాడు. ఆమేన్. అందుకనే మార్గాలు తెరిచేసాడు, ద్వారాలు తెరవబడ్డాయి. ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం రావటం చూస్తావు, ఆల్రెడీ అనుభవిస్తున్నావు. బలమైన కృపను ఇంకా చూడబోతూ ఉన్నావు. పెద్ద మాట ఏంటో తెలుసా ఈరోజు మాట్లాడిన మాట? మిమ్మల్ని కలవరపెట్టుచున్నవాడు ఎవడైనను. మిమ్మల్ని బాధ పెట్టేవాడు చిన్నవాడా పెద్దవాడా, పెద్దవారైనా చిన్నవారైనా గొప్పవారైనా, రాజకీయ నాయకులైనా మతపరమైన నాయకులైనా, డబ్బున్నవారైనా ఆస్తిపరులైనా, ఎవడైనను నిన్ను బాధ పెడితే వాడు తగిన శిక్షకు పాత్రుడవుతాడు. అంటే నిన్ను ఎవడు ముట్టుకోకూడదు, నీ జోలికి ఎవరు రాకూడదు. నిన్ను అనవసరంగా ఏదైనా ఒక మాట అంటే వారికి శిక్ష కలదు. ఎందుకంటే ఈ మాట దేవుడు అబ్రహాంకి ఇచ్చాడు. నిన్ను దూషించు వారిని నేను దూషిస్తాను, నిన్ను శపించు వారిని శపిస్తాను. నేను ఎలాంటి దేవుడిని కలిగి ఉన్నావంటే బలమైనటువంటి ఆశ్రయ దుర్గాన్ని కలిగి ఉన్నాను. నేను అనేక సమయాలు గర్వపడుతుంటాను, నేను ఎలాంటి దేవుడిని కలిగి ఉన్నాను. నేను కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు నాకు ఎంత ఆనందం అవుతుంది. బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు, ఫ్లైట్లో జర్నీ చేస్తున్నప్పుడు, నేను నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు, నేను గార్డెన్లో తిరుగుతున్నప్పుడు, సువార్త పరిచర్యకి వెళ్తున్నప్పుడు, అనుక్షణము ఎంత మంచి దేవుడు యేసయ్య. ఎందుకంటే మా పూర్వీకులు రకరకాల వాళ్ళని చూసి వచ్చారు. నా తండ్రి యేసు క్రీస్తుని పరిచయం చేశాడు. నేను ఇతనిలో తెలుసుకున్నది ఏంటంటే ఈయన మాట్లాడుతుంటాడు. ఇంచుమించు ప్రతి సమయం ఈయన స్వరం వినటానికి నేను ప్రయత్నం చేస్తుంటాను. మా ఆదివారం ఆరాధన సికింద్రాబాద్లో కేజీఆర్ గార్డెన్లో వైస్రాయ్ గార్డెన్ అని ఉంటుంది. ఆ వైస్రాయ్ గార్డెన్లో ఆరాధన జరుగుతుంది. ప్రసంగం ప్రతి ఆదివారం. నేను శనివారం అడుగుతాను, ఆదివారం ఉదయకాల సమయంలో మొదలు పెడుతున్నప్పుడు ఏం ప్రసంగం చేయాలో ఆయన బయలుపరుస్తాడు, దాన్ని ఎలా వివరించాలో ఆయన బయలుపరుస్తాడు. ఇన్ని మీటింగ్స్ నెలకి దగ్గరగా 22, 23, 24 మీటింగ్స్కి వెళ్తాను రోజు. ప్రతి చోటకి వెళ్ళి వాక్యం, ప్రతి చోట వాక్యం ఆయన నాకు ఏది ఇచ్చాడో అది బోధిస్తాను. ఈరోజు ఈ మాట, ఈ వాగ్దానం ఆయన ఇచ్చింది మీకు ప్రకటించటం.
ఇవన్నీ ప్రకటించుకుంటూ వెళ్తాం. ఆయన ఇచ్చిన సందేశాన్ని ప్రజలకు బోధించటం సువార్త. ప్రియులరా, మాట్లాడే దేవుడిని మనం కలిగి ఉన్నాం. మన పక్షముగా యుద్ధము చేయి ఓ దేవుడున్నాడు. యెహోవా మనకి బలమైన ఆశ్రయదుర్గం. నీ దేవుడు నీ బిడ్డ పట్ల బలమైన కార్యం చేయలేడా? దేవుడు బలమైన వాడు. నీ ఇంటిని దీపస్తంభముగా మార్చలేడా? మారుస్తాడు. నిన్నెవడైనాను కలవర పెడుతున్నారేమో వారికి తగిన శిక్ష. ఇక్కడ చెప్పాడు. ఎంత పెద్ద మాట ఈరోజు వాగ్దానం చేయండి. మిమ్మును కలవర పెట్టుచున్నవాడు ఎవడైనాను వాడు తగిన శిక్ష భరించును. ప్రియులరా, మా ఫాదర్ విషయంలో మినిస్ట్రీ జరుగుతున్నప్పుడు, నాన్న సేవ చేస్తున్నప్పుడు నాన్నని చాలామంది బాధ పెట్టిన దాంట్లో నేను ఒక 2-3 కళ్ళతో అలా చూశాను. ఓ రోజున అన్నాను, నాన్న ఎందుకు ఇంత బాధ పెడుతున్నారు మిమ్మల్ని? మరి మీరు ఇంత సేవ చేస్తున్నారు కదా, మీరు ఏమంటలేదేంటి, మీకు ఎందుకు ఇన్ని కష్టాలు అని అంటే నా తండ్రి అన్నాడు, బాబా దేవుని సమయం వస్తుంది, మనం మౌనంగా ఉంటే దేవుడు మన పక్షముగా వ్యాజ్యమాడతాడు. నేను చూశాను నా కళ్ళతో. వారు కుళ్ళి చనిపోవడం చూశాను. నేను సర్వనాశనం అయిపోయారు. నేను మధ్యలో కూడా వెళ్ళి వారికి ఆ కీడులోంచి బయటపడతారని సువార్త చెప్పడానికి వెళ్ళాను. నా తండ్రికి విరోధంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంచినీళ్ళు తాగి మీరు ఇలా ఉండాలి, ఇలా చేయాలంటే వారు అన్నారు కానీ మార్గంలోకి రాలేదు. ఎంత పెద్ద కుళ్ళిపోయారంటే వారికి ఏకంగా గొంతు క్యాన్సర్ కింద వచ్చి మొత్తం పాడైపోయింది. ఒక మనుషుడైతే నాకు ఫోన్ చేశాడు. అంటే వాళ్ళని ఫోన్ చేయమన్నారనమాట. ఇషాక్ ఫోన్ చేయనంటే వారు కూడా మాతో కలిసి పెరిగారు కనుక ఫోన్ చేసి మాట్లాడితే ఆ మనుషుడు అన్నాడు, ఒక్కసారి నన్ను చూడటానికి రావా అన్నాడు. అంతే, అదే లాస్ట్ వాయిస్. మొత్తం ఫ్యామిలీ నాశనం అయిపోయింది. మా ఫాదర్ అన్నాడు, బాబా మనం ఆయనలో ఉంటే మన పక్షంగా ఎంతమంది విరోధులు వచ్చినా ఆయన చూసుకుంటాడు. నా తండ్రి పరిచర్యని అలాగా ఆపటానికి ట్రై చేశారు. మొత్తం ఊరు నుండి బయటికి వెళ్ళిపోయేలా చేశాడు, దానంత ప్రణాళిక చేశాడు. కానీ అదే ప్లేస్ ఈరోజు ప్రపంచానికి వాగ్దాన భూమిగా మారి వేల మంది ప్రజలు వస్తున్నారు. నిన్ను ఎవడైనా టచ్ చేస్తే వాడు తగిన శిక్షకు పాత్రుడవుతాడు. మీరెవరిని ఏమనొద్దు, మీరు ఎవరిని టచ్ చేయకండి, మీరు ఎవరికి మీద కేసులు పెట్టకండి, మీరు ఎవరి మీద కక్ష తీర్చుకోవడానికి వెళ్ళొద్దు. ప్రార్థన చేయండి, ప్రార్థనలో పెట్టండి దాన్ని. దేవుడు మీ పక్షంగా యుద్ధము చేస్తాడు. ఈరోజు ఎంత పెద్ద మాట, ఎంత మాట అంటే నీ బిడ్డ పక్షంగా విరోధులు ఎవరైనా ఉన్నారా? నీకు విరోధంగా ఉన్నారా? నిన్ను అనేక సమయాలు మాటలతో బాధ పెడుతున్నారా? చేతులతో బాధ పెడుతున్నారా? నీ వ్యాపారానికి అడ్డొస్తున్నారా? నీ సేవకు అడ్డొస్తున్నారా? దేవుడిచ్చిన గొప్ప మాట ఏంటంటే మిమ్మల్ని కలవర పెట్టుచున్నవాడు ఎవడైనాను చర్చి తీసేయాలంటున్నారా? ఇక్కడ ప్రార్థన పెట్టొద్దు అంటున్నారా? అసలు నీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారంటున్నారా? ఎవడైనాను వాడు తగిన శిక్షకు భరిస్తాడు, శిక్షకు పాత్రుడు అవుతాడు. నీ కుటుంబాన్ని ఎవరు గలిబిలి చేసినా వారిని దేవుడు గలిబిలి చేస్తాడు. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. ఆత్మ నీకు తోడై ఉండును గాక. ఆమేన్. మాది నాగేంద్రపురం, భీమవరం మండలం అండి. 2018 సంవత్సరంలో మా అన్నీ చనిపోయారండి. ప్రార్థన నమ్ముకుని వీరు ఏం బాగుపడ్డారు అని మమ్మల్ని హేళన చేస్తూనే ఉన్నారండి. అయితే టీవీలో మా చిన్న పెద్దమ్మ ఇస్సాగయ్య గారు వాక్యం చూడండి మీకే తెలుస్తుంది అన్నారు. అసలు ఏంటి అని మేము మా నాన్నకు తెలియకుండా మేము రహస్యంగా చూసేవాళ్ళమండి అన్నయ్య గారి వాక్యం. అలాంటి సమయంలో నేను 3వ కన్సీవ్ అవ్వానండి. నాకు ఆల్రెడీ పాప ఉంది, కానీ మళ్ళీ మా అమ్మ నాకు ఈసారి 3వ కానుపు ఎవరు పుట్టినా సరే నేను పెంచుకుంటాను, అన్ని స్థానంలో నేను వాళ్ళని ఇక్కడ పెంచుకుంటాను అని చెప్పేసి ఉంచుకున్నారండి. అప్పుడు మేము ఖచ్చితంగా పాపే పుడుతుంది అనుకున్నాం. ఎందుకంటే మా అత్తగారికి మా హస్బెండ్ తర్వాత 2 ఆడపిల్లలు. అలాగని మేము అనుకున్నప్పుడు
ఇస్సాగయ్య గారు నీకు ఎవరు కావాలమ్మా అని అడిగారండి. పాలకొల్లు తైలాభిషేకానికి వెళ్ళేదాన్ని. నాకు బాబు కావాలని అన్నప్పుడు యాపిల్ ఇచ్చి ఇదిగో నీ బాబు సాక్ష్యం చెప్పుకోపో అనేవారండి. నాకు అలాగే ఇదిగోండి 5 నెలల బాబు అండి. ఇప్పుడు ఇతనికి దేవుడు చాలా ఆరోగ్యకరమైన బిడ్డనిచ్చాడండి. దేవునికి వందనాలు, ఇస్సాగయ్య గారికి వందనాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు, రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 6 ఆదివారం సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్ల నంబర్ 842, కుక్కట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. గారికి వందనాలు. నా పేరు స్టెల్లా, నా భర్త పేరు ప్రణీత్ కుమార్. మాకు మొదట అమ్మాయి, తర్వాత కూడా అమ్మాయే. మూడవసారి చాలా డౌట్గా ఉండింది. 2023 నుంచి నేను ప్రార్థనా శక్తి టీవీ ప్రోగ్రాం చూస్తున్నాను. అయ్యగారి సాక్ష్యాలు విని నేను చాలా ఆశ్చర్యపోయాను. నిజంగా బాబు అనుకుంటే బాబు పుడతారా, పాప అనుకుంటే పాప పుడతారా, నేను ఒకసారి చూడాలి అని 2023 జూలైలో కర్నూలు తైలాభిషేక ప్రార్థనకు వచ్చాను. నేను అయ్యగారిని అడిగాను, అయ్యగారు నాకు 2 అమ్మాయిలే, నాకు ఒక బాబు కావాలి అని. 2024 జనవరి 23న నేను, నా భర్త, పిల్లలందరం కలిసి, నేను, మా అత్తమ్మ, మావయ్య అందరం వచ్చి అయ్యగారిని అడిగితే అయ్యగారు యాపిల్ పండు ఇచ్చారు. ఇది తిను, ఎత్తుకొని వస్తావు బాబుని అన్నారు. మార్చి నెలలో 2024 మార్చిలో నాకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది. అప్పుడు మళ్ళీ అయ్యగారి దగ్గర కర్నూలు తైలాభిషేకానికి వచ్చి, అయ్యగారు ఇలా నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అయ్యగారు, బాబు కొరకు ప్రార్థించండి అంటే, బాబుని ఎత్తుకొని సాక్ష్యం చెప్తావు వెళ్ళు అన్నారు. 2024 అక్టోబర్ 21 నాకు బాబు పుట్టాడు. ఎవ్వరు నమ్మలేదు, అందరు ఆశ్చర్యపోయారు. బాబు పుట్టింటే 2 అమ్మాయిల తర్వాత మళ్ళీ అమ్మాయే పుడుతుంది అనుకున్నారు, కానీ బాబు పుట్టారు. ప్రార్థన శక్తిలో నిజంగా చాలా శక్తి ఉంది. కుటుంబ సమేతంగా వచ్చాము సాక్ష్యం చెప్పాలని. ఈ చిన్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించండి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు, రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 6 ఆదివారం సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్ల నంబర్ 842, కుక్కట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. పేరట కూడి వచ్చిన అందరికీ వందనాలు. నా పేరు శ్యామల, నా భర్త పేరు అంకన్న. మాది లింగాపురం గ్రామం. మాకు ఫస్ట్ 2 ఆడపిల్లలు, తర్వాత కొడుకు కావాలని అయ్యగారి దగ్గరికి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చినాము. మేము వచ్చిన 2 నెలల్లోనే అయ్యగారి ద్వారా దేవుడు మాతో మాట్లాడినాడు. కొడుకు కావాలని బాధపడుతున్న వారికి దేవుడు కొడుకునిస్తాడు. కర్నూలులో
ఆ రోజు మాట్లాడినారు మాతోటి. అదేవిధంగా మాకు 5 సంవత్సరాల తర్వాత దేవుడు కొడుకునిచ్చినాడు. అదేవిధంగా అదే టైంలో మా చెల్లెలు కూడా ప్రెగ్నెంట్. ఆమె కూడా అయ్యగారితో ప్రార్థన చేయించుకొని పనులు తెచ్చి ఇచ్చినప్పుడు ఆమె కూడా కొడుకు పుట్టినాడు. ఇద్దరికి కొడుకులు ఇచ్చి మాకు దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చినాడు. అదేవిధంగా డెలివరీ అయిన తర్వాత అబ్బాయికి ఉమ్మనీరు మింగి అది ఊపిరితిత్తులలో చేరింది. అప్పుడు మేము ఎమర్జెన్సీగా కర్నూలుకి హాస్పిటల్కి పోయినప్పుడు చాలా సీరియస్గా ఉందని కిమ్స్లో చేర్పించినాము. అక్కడ నేను అనుకున్నాను, బాగా అయితే నేను సాక్ష్యం చెప్తానైనా, నీవు ఇచ్చిన నీ కుమారుని ఎత్తుకొని నేను నీ సాక్షిగా నిలబడాలి, నీ కుమారుని నువ్వే ముట్టి స్వస్థత పరిచని నేను ప్రార్థన చేసుకున్నాను. అప్పుడు దేవుడు ముట్టి స్వస్థత పరిచి 2 రోజులలో కుమారుణ్ణి బాగా చేశాడు. ఈ రీతిగా మేము ఈ రీతిగా నిలబడి సాక్ష్యం చెప్పుకున్నటకు దేవుడు కృప చూపించినందుకు దేవునికి వందనాలు. ఈ చిన్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు, రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేనిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 6 ఆదివారం సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్ల నంబర్ 842, కుక్కట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. తన కోవెలకుంట్ల నుంచి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు. తనకి వివాహం జరిగిన తర్వాత మొదట ఒక కుమారుడు పుట్టాడు. తర్వాత మళ్ళీ గర్భఫలం పొందుకోలేదు. అప్పుడు టీవీలో మన ప్రార్థనా శక్తి వాక్యం చూసి నంద్యాలలో తైలాభిషేకం జరుగుతుందని తను తెలుసుకొని ఇక్కడ తైలాభిషేకానికి రావడం జరిగింది. వచ్చి దైవజనులతో తను ప్రార్థన చేయించుకున్నప్పుడు దైవజనులు ప్రార్థన చేశారు, గర్భఫలం పొందుకుంటామని చెప్పారు. చెప్పిన తర్వాత తను మళ్ళీ గర్భం ధరించడం జరిగింది. మొదట కుమారుడు పుట్టిన తర్వాత 14 సంవత్సరాలకి తను మళ్ళీ గర్భఫలం పొందుకున్నారు. ఇప్పుడు తను 8వ నెల గర్భిణీగా ఉన్నారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు, రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేనిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 6 ఆదివారం సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్ల నంబర్ 842, కుక్కట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. వీరి పేరు సువర్ణ, భర్త పేరు రాజారావు. వీరు నంద్యాల నుంచి ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. వారి భర్త వృత్తిరీత్యా వారు ఆదోనిలో ఉంటారు. వీరు పిల్లలతో వారి చదువుల కోసమని ఇక్కడ నంద్యాలలో ఉండిపోవడం జరిగింది. ఆయన 9 సంవత్సరాలుగా ట్రాన్స్ఫర్ విషయమై ఎంతో ప్రయత్నం చేస్తున్నా కూడా అది జరగడం లేదు. 5 సంవత్సరాల క్రితం వీళ్ళు కోర్టులో కూడా ఆ విషయమై కేసు వేయడం జరిగింది, కానీ అది జరగలేదు. అప్పుడు తను ఇక్కడ తైలాభిషేకానికి వచ్చి దైవజనులకి తన భర్త ట్రాన్స్ఫర్ విషయమై వారు చెప్పి ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు వారి పట్ల కార్యం చేశారని వారు చెప్తున్నారు.
9 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్న జరగని దైవజనులు ప్రార్థన చేసిన తర్వాత వారికి నిన్ననే ఇక్కడికి నంద్యాలకు ట్రాన్స్ఫర్ అయిందని వారు చెప్తున్నారు. కోర్టులో కూడా ఆ కేసు గెలిచారని, ఆయనకి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిందని. గతంలో వారు విడివిడిగా ఉండడం వల్ల చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి కుటుంబంలో కలవరంగా ఉండేదని వారు బాధపడుతూ ఇక్కడ తైలాభిషేకానికి వచ్చినప్పుడు దైవజనుల ప్రార్థన ద్వారా కార్యం జరిగిందని, ఆయనకు ట్రాన్స్ఫర్ జరిగిందని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు, రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 6 ఆదివారం సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్ల నంబర్ 842, కుక్కట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. తన పేరు రాణి. వీరు కోవెలకుంట్ల నుంచి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు. వారికి వివాహం అయిన తర్వాత మొదట 7 సంవత్సరాలకి ఒక బాబు పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత మళ్ళీ 3 సంవత్సరాలకి తను గర్భవతి అయింది. గర్భవతి అయిన తర్వాత ఒక బాబు పుట్టి చనిపోవడం జరిగింది. చనిపోయినప్పుడు వారు పెద్ద పిన్ని తను మళ్ళీ గర్భఫలం పొందుకోవాలంటే ఇక్కడ తైలాభిషేకం గురించి చెప్పి తను వెళ్ళమని చెప్పింది. చెప్పినప్పుడు వారు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ 7 నెలల్లో వస్తే దేవుడు కార్యం చేస్తాడని వారు అనుకుని తైలాభిషేకానికి వస్తుండగా 5వ నెలలోనే తన గర్భఫలం పొందుకుంది, కన్సీవ్ అయింది. దైవజనులు ప్రార్థన చేసిన తర్వాత అలానే తనకి కుమారుడు పుట్టాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. మొదటి వివాహమైన 7 సంవత్సరాలకు కుమారుడు పుట్టాడు. తర్వాత మళ్ళీ ఒక 3 సంవత్సరాలకు ఒక బాబు పుట్టి చనిపోయిన మళ్ళీ 3 సంవత్సరాలకి వారు ఇక్కడ తైలాభిషేకానికి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్న తర్వాత కుమారుడు పుట్టాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు, రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 6 ఆదివారం సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్ల నంబర్ 842, కుక్కట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. తన పేరు యోబు, భార్య పేరు రానమ్మ. వీరు ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు. వారికి వివాహం జరిగిన తర్వాత 2 ఆడపిల్లలు పుట్టారు. తర్వాత వారు కుమారుడు కావాలని అనుకున్నారు. తను గర్భవతిగా ఉండగా దైవజనుల దగ్గరికి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చారు కుమారుడు కావాలని. అలానే తను 7వ నెల గర్భిణీగా ఉండగా వారు హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకుంటే స్కానింగ్ తీసినప్పుడు మీకు మళ్ళీ ఆడపిల్ల పుడుతుందని డాక్టర్స్ చెప్తే వాళ్ళు ఎంతో బాధపడుతూ ఇక్కడ దైవజనుల దగ్గరికి వచ్చి, ముందు 2 ఆడపిల్లలు ఉన్నారయ్యా, నాకు కుమారుడు కావాలని తను అడిగినప్పుడు దైవజనులు నీకు కుమారుడు పుడతాడు పో అని ఒక యాపిల్ ఇచ్చి దైవజనులు ప్రార్థన చేసి పంపించడం జరిగింది. పంపించిన తర్వాత తన డెలివరీ అయిన తర్వాత దేవుడు దైవజనుల ప్రార్థన
బట్టి వారికి కుమారుడిని ఇచ్చాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. వివాహం జరిగిన తర్వాత 2 ఆడపిల్లలు పుట్టిన తర్వాత దైవజనులు ప్రార్థన చేసినప్పుడు వారికి కుమారుడు పుట్టాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు, రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 6 ఆదివారం సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్ల నంబర్ 842, కుక్కట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం.